అయ్యూబు నిజమైన విశ్వాసి. చెడు భావాలు తనను వశపరుచుకోకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. ఇది చూసి ఇబ్లీస్ మరింత అసహనానికి లోనయ్యాడు. అయ్యూబ్ అంటే వాడికి మరింత ద్వేషం పెరిగింది. ఎవరికి? సాతానికి. ఇబ్లీస్ ఒక పథకం వేశాడు. దైవం అయ్యూబ్ అలైహిస్సలాం గురించి ఫిర్యాదు చేశాడు దైవానికి. అయ్యూబ్ నిరంతరం దైవాన్ని స్మరిస్తున్నప్పటికీ అదంతా స్వార్థంతో కూడుకుందేనని, ఆయన నిజాయితీగా దైవస్మరణ చేయటం లేదని, దైవం తనకిచ్చిన సంపదను వెనక్కి తీసుకుంటాడనే భయంతో మాత్రమే ఆయన దైవస్మరణ చేస్తున్నాడని, ప్రదర్శిస్తున్న దైవభక్తి మాత్రమేనని, మీరు గనక అయ్యూబ్కి ఇచ్చిన సంపదను వెనక్కి తీసుకుంటే మీ నామస్మరణ చేయడు, నమాజులు మానేస్తాడు అని అల్లాతో అంటే దైవంతో ఇబ్లీస్ అన్నాడు. అయ్యూబ్ నిజాయితీ కలిగిన భక్తుడని, కేవలం సంపద కోసం తనను ఆరాధించడం కాదని, అయ్యూబ్ హృదయపూర్వకంగా తన పట్ల భక్తి విశ్వాసాలు కలిగిన వ్యక్తి అని, భౌతిక సంపదలకు ఆయన గారి భక్తి విశ్వాసాలకు ఎలాంటి సంబంధం లేదని దైవం సెలవిచ్చాడు. శైతానికి చెప్పేశాడు. అయ్యూబ్ ప్రవక్త భక్తి విశ్వాసాలు, ఆయన సహనశీలం గురించి ఇబ్లీస్కు అర్థమయ్యేలా చేయడానికి దైవం నిర్ణయించుకున్నాడు. ఇబ్లీస్తో, నువ్వు నీ సహాయకులతో అయ్యూబ్ సంపద విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని స్వేచ్ఛనిచ్చాడు. మొదటి పరీక్ష. ఇబ్లీస్కి వచ్చాడు, శైతాన్ వచ్చేసాడు, ఇబ్లీస్ వచ్చేసాడు. తన సహాయకులందరినీ పోగు చేసుకుని ఆయన పశు సంపదల్ని, పొలాలని, సేవకుల్ని, భోగభాగ్యాలని నాశనం చేసి ఆయన వద్ద చిల్లి గవ్వ లేకుండా చేయడానికి బయలుదేరాడు. సంతోషంతో అయ్యూబ్ వద్దకు చేరాడు. ఒక వృద్ధ జ్ఞాని రూపంలో అయ్యూబ్ ముందుకు హాజరయ్యాడు. ఆయనతో, నీ సంపద మొత్తం పోయింది, పోగొట్టాడు మొత్తం. నీ అంతా కూడా దొడ్లు గుర్రాలు ఉన్నాయి, అయిపోయినాయి, పశు సంపద పోయింది. ఏమంటున్నాడు? దైవాన్ని ప్రార్థిస్తూ నువ్వు సమయాన్నంతా వ్యర్థం చేస్తున్నావు, అందువల్ల నీ సంపద అంతా నాశనం అయిపోయింది అని అంటున్నాడు. నీ శత్రువులకు ఆనందం కలిగించడానికి దైవం ఇదంతా చేశాడు. నీ శత్రువులు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. దేవుడా అంటాడు, సంపద అంతా పోయింది, అన్నీ పోయినాయి, ఇంకెందుకు ఆయనకి దేవుడు అని శత్రువులు నవ్వుకుంటున్నారు. నష్టం కలగకుండా కాపాడే శక్తి అల్లాహ్కు ఉన్నట్లయితే, దైవానికి ఉన్నట్లయితే నీ సంపదను ఆయన కాపాడి ఉండేవాడు. ఆయన దగ్గర నష్టాన్ని కాపాడేవాడు కాదు అని అన్నాడు. అయ్యూబ్ నిజమైన విశ్వాసి. జవాబిస్తూ, నా నుంచి దైవం తీసుకున్నదంతా వాస్తవానికి ఆయనే నాకు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అని అన్నాడు. దైవం తన ఇష్టం వచ్చిన వారికి ఇస్తాడు, తన ఇష్టం వచ్చిన వారి నుంచి తీసుకుంటాడు అని చెప్పి దైవ సన్నిధిలో సాష్టాంగపడ్డాడు అయ్యూబ్ గారు. ఇదంతా చూసి ఇబ్లీస్ మరింత నిరాశకు లోనయ్యాడు. మళ్ళీ దైవం దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? శైతాన్. నేను అయ్యూబ్ సంపద అంతా నాశనం చేశా, ఆయన మీ పట్ల విశ్వాసంగా ఉన్నాడు. నిజానికి అతను తన నిరాశను దాచుకున్నాడు, ఎందుకంటే అతనికి చాలా సంతానం ఉంది. వారి ద్వారా మళ్ళీ సంపాదించవచ్చని అనుకుంటున్నాడు. కాబట్టి అతని సంతానంపై నాకు అధికారాన్ని ప్రసాదించన్నాడు. తండ్రికి సంతానం వల్ల నిజమైన పరీక్ష ఎదురవుతుంది. అప్పుడు అయ్యూబ్ ఎలా తిరస్కారానికి పాల్పడతాడో మీరే చూస్తారని దైవంతో అన్నాడు. రెండవ పరీక్ష. ఇక దైవం ఇబ్లీసుకు అతడు కోరిన అధికారాన్ని ఇచ్చేశాడు. నువ్వేం చేసినా అయ్యూబ్ భక్తి విశ్వాసాలు ఇసుమంత కూడా తగ్గవని హెచ్చరించాడు. రెండో పరీక్ష. ఇబ్లీస్ తన సహాయకులతో మళ్ళీ బయలుదేరాడు. కుట్రలు అమలు చేశాడు. అయ్యూబు సంతానం నివసిస్తున్న ఇంటి పునాదులను కుదిపేశాడు. ఇల్లు కుప్పగూలిపోయింది. అందరూ మరణించారు. పిదప అయ్యూబు వద్దకు పెద్ద సానుభూతి పని వలె నటిస్తూ వచ్చి ఆయన ఓదార్స్తున్నట్లుగా వచ్చి, మీ పిల్లలు అంటే మానవ రూపంలో వచ్చే అవకాశం ప్రవక్తల దగ్గరికి శైతానికి ఉందన్నమాట, ఇబ్లీస్కు ఉంది. మీ పిల్లలు మరణించిన పరిస్థితులు చాలా విచారకరమైనవి. నిజంగా మీరు ప్రార్థిస్తున్న దేవుడు మీ ప్రార్థనలను సరైన ప్రతిఫలం ఇవ్వడం లేదు. ఈ మాటలు చెప్పి అయ్యూబు ఏమంటారో అని ఆతృతగా ఎదురు చూడసాగాడు. ఇప్పుడు అయ్యూబు నిజంగా ఏమంటున్నాడంటే, దైవాన్ని తిరస్కరిస్తూ మాట్లాడతాడని వాడి ఆశ. ఎవరు? శైతాన్ ఆశ. కానీ అయ్యూబు జవాబు వాడిని మరింత నిరాశకు గురి చేసింది. ఆయన వాడికి జవాబిస్తూ, ఇచ్చేవాడు అల్లాయే, అంటే ఇచ్చేవాడు దేవుడే. ఆయన తానిచ్చింది కొన్నిసార్లు తీసుకుంటాడు, కొన్నిసార్లు ప్రసన్నుడవుతాడు, కొన్నిసార్లు ఆగ్రహిస్తాడు. అంతా మన ఆచరణ బట్టి ఉంటుంది. నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా నేను మాత్రం దైవం పట్ల నా విశ్వాసం విషయంలో స్థిరంగా ఉంటాను, సృష్టికర్తకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను అన్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత దైవ సన్నిధిలో సాష్టాంగపడ్డాడు. ఇదంతా చూసి ఇబ్లీస్ ఇంకా నిరాశకు గురయ్యాడు. ఇక మూడో పరీక్ష. ఇబ్లీస్ మళ్ళీ దైవంతో అంటున్నాడు, ప్రభు, అయ్యూబ్ సంపద అంతా పోయింది, అతని సంతానం కూడా మరణించారు, అయినా శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు.
అతను మంచి ఆరోగ్యంతో ఉన్నంతకాలం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాడు. ఆ విధంగా తన సంపదను సంతానాన్ని పొందాలని మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. ఆ ఆరోగ్యంతోనే సంపద పొందుతాడు, సంతానం పొందుతాడు. అందుకనే తన శరీరాన్ని బలంగా ఉంది కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు. తన శరీరం మీద నాకు పెత్తనమే అని అడిగాడు. శరీరాన్ని బలహీనం చేసి వేస్తాను, నాకు పెత్తనమే అన్నాడు. అప్పుడు మీరే చూస్తారు అతను ఏ విధంగా తిరస్కారానికి పాల్పడతాడు. అప్పుడు ఇబ్లీసు ఓ గుణపాఠం గడపాలని దైవం నిర్ణయించుకున్నాడు. అయ్యూబు నిజమైన భక్తి విశ్వాసాలు కలిగిన వారని వాడికి ఇబ్లీస్కి స్పష్టంగా తెలియజేయాలని భావించాడు. అందువల్ల ఇబ్లీస్కు అతడి 3వ కోరికను కూడా మన్నించాడు. అయితే ఒక షరతు పెట్టాడు. అతని శరీరంపై మాత్రమే నీకు అధికారం ఉంది, అతని ఆత్మపై, అతని మనస్సుపై నీకు అధికారం లేదు అని చెప్పాడు. అతని మస్తిష్కాలపై మాత్రం కాదు. ఎందుకంటే ఈ ప్రదేశాల్లో నాకు సంబంధించినవి. జ్ఞానం అనేది దైవానికి సంబంధించింది, గుండె అనేది దైవానికి సంబంధించింది, మెదడు అనేది దైవానికి సంబంధించింది. ఈ చాలా సెన్సిటివ్ పార్ట్స్, ఈ చాలా వాల్యూ గల పార్ట్స్. ఈ డబ్బుతో కొనాలంటే కొనలేం, అర్థమవుతుందా? కాబట్టి అవి నా ప్రదేశాలు అన్నాడు దైవం. చూసారా, ఈ ప్రదేశాల్లో ధర్మం ఉంటుంది అన్నాడు. అది కూడా వాళ్ళు పాటు చేసుకుంటే అది వాళ్ళ కర్మ. కానీ మంచోళ్ళలో ధర్మం అనేది ఎక్కడ ఉంటుంది అంటే మెదడులోనూ, గుండెలో, మనసులో ఉంటుంది అని చెప్పి దైవం చెప్పాడు. ఇబ్లీస్ తనకు లభించిన కొత్త అధికారంతో బయలుదేరాడు. అయ్యూబు శరీరంపై దాడి చేశాడు, అనేక వ్యాధులకు గురి చేశాడు. భయంకరమైనటువంటి కుష్ఠవ్యాధి వచ్చింది. ఆయన శరీరం కేవలం ఎముకల గూడుగా మిగిలిపోయింది. అస్థిపంజరంగా, చర్మం తొడిగిన మాదిరిగా తయారైంది. అనేక శారీరక బాధలు ఆయన్ను అలమటించడం ప్రారంభమైంది. ఈ బాధలన్నింటినీ ఆయన భరించాడు. ఎప్పుడూ దైవం పట్ల తన విశ్వాసంలో పటిష్టంగా నిలబడ్డాడు. ఈ కష్టాలు, బాధలను సహనంతో భరించడమే కాదు, ఏ విధంగానూ ఆయన దైవంతో ఫిర్యాదు చేయలేదు. దైవ దాసులు కష్టాల్లో సహాయం కోసం ఇతరుల వైపు చూడరు. దైవ కారుణ్యం పట్ల ఎల్లప్పుడూ ఆశావాదులుగా ఉంటారు. చివరకు అయ్యూబు దగ్గరి బంధువులు, మిత్రులు కూడా ఆయన వదిలేశారు. ఆయన అమితంగా ప్రేమించి ఆయన భార్య కూడా ఆయనతో మిగిలిలేరు. ఒకసారి డాక్టర్ వేషంలో వచ్చాడు. డాక్టర్ వేషంలో వచ్చి 4వ పరీక్ష అది భర్త దగ్గరికి, భార్య దగ్గరికి వచ్చాడు. అమ్మ, నీ భర్తకి ఎనలేని రోగం వచ్చింది. ఎంతలా రోగంలో ఉన్నాడంటే పురుగులు పట్టింది శరీరం, పురుగులు పడ్డాయి, పుండ్లల్లో పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు తీసి ఆడబెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని దైవాన్ని ఆరాధించడానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఆ పురుగుకి నా శరీరంలో ఆహారం పెట్టాడేమోనని ఆ పురుగుని చంపకుండా మళ్ళీ ఆ పుండు లోపల గూడులాగా ఉన్న దాంట్లో ఆ పురుగుని వేసేవాడు. అంత సహనం పాటించాడు అయ్యూబు గారు. చిన్న విషయం కాదండి, అంత సహనం పాటించాడు. అది చూసి శైతాను నిరాశకు లోనైపోయాడు. ఇక భార్య దగ్గరకు వచ్చాడు. నీ భర్తకి ఇంకా అంటే లాస్ట్ భార్య కూడా వదిలేసిపోతాడానికి ముందనమాట, అయిపోయింది. ఏమంటున్నాడంటే, నీ భర్తకి రోగం తగ్గిస్తాను, డాక్టర్ గారి దయ వల్ల నాకు రోగం తగ్గిందని చెప్పమను సాలిగా, ఏమొద్దు. ఫీజు ఎంత అంటే ఫీజు లేదేం లేదు, ఈ మాట చెప్తే చాలు, డాక్టర్ గారి దయ వల్ల నాకు రోగం తగ్గింది అని చెప్తే చాలమ్మా, మీ దయ వల్ల నాకు రోగం తగ్గిందని చెప్తే చాలు, నాకు అదే ఫీజు అని అన్నాడు శైతాన్ డాక్టర్ వేషంలో వచ్చి. అప్పుడు ఓ సింతేనా అనుకున్నాము, చెప్తాడు మా ఆయన చెప్తాడు అని చెప్పి ఆయన కాడికి తీసుకుపోయిన తర్వాత అంటుంది, నీ రోగం అంతా తగ్గిస్తా అంటున్నాడు. ఈయన పెద్ద డాక్టర్ గారు, పెద్ద పేరున్న డాక్టర్ గారంట. నీ రోగం అంతా తగ్గిస్తున్నా అంటున్నాడు. ఏం లేదు, ఫీజు కూడా ఏం తీసుకోడంట, డాక్టర్ దయ వల్ల తగ్గింది అని చెప్పమంటున్నాడు. అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నీకు శైతాన్ పట్టింది, భార్యని అంటున్నాడు, నీకు శైతాన్ ఆవహించింది. ఏ డాక్టర్ వల్ల ఏం తగ్గదు, దేవుడి దయ వల్లే తగ్గిద్ది. నువ్వు ఆయన మాయలో పడిపోయావు. నేను గట్ట మంచంలో పడున్నాడు, ఆయన లేచే స్థితిలో లేడు, అర్థమవుతుందా? పురుగులు పట్టింది శరీరం, అయినా సరే ఏమంటున్నాడు, డాక్టర్ దయ వల్ల ఏం తగ్గదు, దేవుడి దయ వల్ల మాత్రమే తగ్గిద్ది. దేవుడు అంత గొప్పవాడు. నేను గట్ట లేచి ఉన్నట్టయితే, ఆరోగ్యంతో ఉన్నట్టయితే నేను కర్ర తీసుకుని 100 దెబ్బలు కొట్టేవన్నాడు భార్యని. అప్పుడు భార్య కూడా తిట్టి, నీకు నయం కాదు, నువ్వు మారవు, నువ్వేమి లేదని చెప్పి ఆమె అసహించుకొని ఇక డాక్టర్ వెళ్ళిపోతాడంటే శైతాన్ వెళ్ళిపోయిండు. ఆమె కూడా తల్లిగారింటికి పోయిన తర్వాత ఇక ఆ పరీక్షలో కూడా శైతాన్ ఓడిపోయాడు, దైవం కాడికి పోయాడు.
ఈ అయ్యూబ్ గారి విశ్వాసం చాలా పటిష్టమైంది, చాలా గొప్పది. నేను అతని శరీరం మీద ఏం చేయలేకపోయాను, అతని అన్నీ పోగొట్టినా ఆయన నిన్నే తలుస్తున్నాడు, ఆయన విశ్వాసం, ఆయన భక్తి చాలా గొప్పది, నేను ఓడిపోయానని చెప్తాడు. అప్పుడు దైవం ఎమ్మటే దూతను పంపించాడు. జిబ్రీల్ ఆమెను దూత వచ్చింది, అయ్యూబ్ గారి కాడికి వచ్చింది. అయ్యూబ్ గారి కాడికి వచ్చి పక్కన మంచం కాడ అయ్యూబ్ అని లేపింది. బొటనీళ్ళతో ఒక్కసారి ఆయన లేచి నిలబడమంది, ఇలా కొట్టింది. బొటనీళ్ళతో కొట్టగానే నీటి దార జిమ్మింది. నీటి దారిలో స్నానం చేయమన్నాడు, స్నానం చేసింది. దైవ అనుగ్రహంతో అయ్యూబ్ అలైహిస్సలాం స్నానం చేశాడు. మొత్తం శరీరం పుండ్లన్నీ పోయినాయి. నవనవలాడేటటువంటి యవ్వన శరీరాన్ని ఆయనకి ఇచ్చేశాడు. అల్లాహు అక్బర్, దేవుడు గొప్పవాడు. ఇవన్నీ ప్రవక్తల కాలంలో నిజమైన అద్భుతాలండి, కట్టుకథలు కాదు, పెట్టకథలు కాదు, యథార్థమైనటువంటి ఘటనలు. ఆ తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. అర్థమవుతుందా? 3 రోజులు 4 రోజులు దాటింది, భార్య వెళ్ళిపోయిందిగా. మళ్ళీ ఎట్లయినా భార్యాభర్తల బంధం వేరు. మా ఆయన ఎలా ఉన్నాడో, మళ్ళీ ఆయన ప్రవక్త, మా ఆయన ఎలా ఉన్నాడో ఏంటో, మరి మంచంలో ఉన్నాడు ఎట్లా ఏంటి అని చెప్పి ఆమె మనసు ఆగలేక మళ్ళీ వచ్చి గోడసాటు నుండి ఇదంతా జరిగేదంతా చూస్తుంది. పూర్తి ఆరోగ్యవంతుడైపోయాడు. చూస్తుంది ఇదంతా. క్షమాపణ అడిగింది, దైవంతో క్షమాపణ అడిగింది ఆమె కూడా. అడిగిన తర్వాత ఇప్పుడు దైవం అంటున్నాడు, మరి నువ్వు ఆరోగ్యంగా ఉంటే 100 దెబ్బలు కొడుతున్నావు కదా, నువ్వు ఆరోగ్యవంతుడు అయ్యావు కదా, 100 దెబ్బలు కొట్టాలిగా, ఎట్లా ఇప్పుడు భార్యను 100 దెబ్బలు కొట్టాలి కర్రతోని, ఎట్లా కొట్టాలి అంటే అప్పుడు దైవమే సలహా ఇస్తున్నాడు. ఈ పుల్లలు ఉంటాయి కదా, చీపురి పుల్లలు లాంటి ఒక 100 తీసుకొని ఆ 100 కలిపి ఒక కట్ట కట్టి నీ భార్యను ఒక దెబ్బ కొట్టు, 100 దెబ్బలు కొట్టినట్టే. 100 కర్రలు ఉన్నాయి, 100 పుల్లలు, ఒక దెబ్బ కొడితే 100 దెబ్బలు కొట్టినట్టే. దైవం ఎంతటి కరుణామయుడంటే చూడండి ఒక్కసారి. భార్యని కరుణించాడు, భర్తని కరుణించాడు. ఒక దెబ్బ కొట్టాడు, పుల్లలన్నీ 100 పుల్లలు కట్టగట్టి ఒక దెబ్బ కొట్టాడు. ఆయన అనుకున్నటువంటి మాట కూడా నెరవేరింది.